యూరియా ఎక్కడి నుంచి రావాలి? యూరియా కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సప్లై చేయాలి, రైతులకు అందియాలి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తూ ఉన్నది, బీభత్సంగా మేము పంపిస్తూ ఉన్నాం, లోడ్ల కొద్ది లోడ్లు వ్యాగన్ల కొద్ది పంపిస్తూ ఉన్నామని చెప్పి బీజేపీ వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. మరి ఎక్కడ పోతా ఉన్నది ఆ యూరియా అంతా అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు, ఒకసారి వినండి. మీకు తెలుస్తుంది ఎవరెవరు ఆ బస్తాలు ఎత్తుకోపోయిన. మహబూబ్నగర్లో 86 బస్తాలు కాంగ్రెస్ నాయకులు పట్టుకోపోయినారు. మేము అదే చెప్తున్నాం, యూరియా కొరత కృత్రిమంగా కాంగ్రెస్ పార్టీ చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. వాళ్ళు దళారీలో బ్లాక్ మార్కెటింగ్ ఆపలేకపోతున్నారు. ఈయన రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన చెప్తున్నది ఏంటి అంటే యూరియా బస్తాలన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎత్తుకపోతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వాటిని బ్లాక్లో అమ్ముకుంటున్నారు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. స్వయంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ఒక కాంగ్రెస్ నాయకుడు ఇన్ని బస్తాలు ఎత్తుకపోయినా అన్ని వాళ్ళే ఎత్తుకపోతా ఉన్నారని చెప్పి స్వయంగా ఆయనే చెప్తా ఉన్నాడు. మరి చెప్తున్నప్పుడు ఇలా దుర్వినియోగం అవుతుందని తెలిసినప్పుడు ఎందుకు బీజేపీ చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం మీద బదనాం అవుతున్నది కదా యూరియా రాకపోయేసరికి, అట్లాంటప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ యూరియాని సక్రమంగా రైతులకు అందాల్సినటువంటి ప్రయత్నాలు చేయాలి. కానీ ఇక్కడ కూడా చేస్తలేరు. ఎందుకు చేస్తలేరే అని అడిగితే ఇక బండి సంజయ్ గారి సమాధానం ఇది. యూరియా సంగతి ఏంటంటే ఇక ఆయన ఇట్లా చెప్తా ఉన్నారు. పాపం రైతులు ఈ వేడుకలో పాల్గొనకపోతున్నారు, యూరియా కోసం ఎక్కడ చూసినా బార్లు తీరుతున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం ధన్యవాదాలు అన్న. వేరే విషయం మీద మాట్లాడమంటే ఆయన మొత్తం కళ్ళు ఎర్ర చేసి గుండెలు బాదుకుంటూ జుట్టు వీక్కుంటూ మాట్లాడతారు. కానీ యూరియా గురించి వచ్చేసరికి సైలెంట్గా జారుకున్నారు అక్కడి నుంచి. ఇది అంటే బీజేపీ వాళ్ళకి యూరియా మీద ఉన్నటువంటి స్టాండ్ ఏంది, రాష్ట్ర ప్రభుత్వం మీద రైతుల మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ ఏంది, ఎవరి మీద ఎంత ప్రేమ ఉందా అనేది కూడా దీంతో మనకు అర్థమైపోతుంది. రైతుల మీద ఉన్న ప్రేమ ఎంత, రేవంత్ రెడ్డిని కాపాడడానికి రేవంత్ రెడ్డి మీద ఉన్న ప్రేమ ఎంత అనేది ఈ వీడియోల ద్వారా మనకు క్లియర్గా అర్థమవుతుంది.